బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ పాలననే తొగ్లక్ పాలనను అని తలపించిందని ఆరోపించారు. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రజా పాలనను జీర్ణించుకోలేకనే ఇందిరమ్మ ప్రజాపాలనపై విమర్శలు గుప్పిస్తున్నారని అన్నారు. సొంత చెల్లెలు కవిత బీఆర్ఎస్ నేతల నిజ స్వరూపాలను బయట పెడుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నారని అన్నారు. కనీసం ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయినా కవిత ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ అభివృద్ధిని చూసి తట్టుకోలేకనే కేటీఆర్ విషం చిమ్ముతున్నారని ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశీలన వచ్చిన పైకి వచ్చిన పరిశీలన సంఘం అధ్యక్షుడు పరిశీలన గారు వేదికకి రావాలని కోరుతాను. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో తెలియని సందర్భం ఈ మధ్యలో కనిపిస్తా ఉంది. 2 సంవత్సరాల ప్రజా పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఓ పక్కన సంక్షేమం, మరోవైపు అభివృద్ధి జరుగుతున్న క్రమంలో పార్లమెంట్ ఎన్నికల్లో 0కే పరిమితమై కంటోన్మెంట్ ఎన్నికల్లో 3వ ప్లేస్కి వెళ్ళిపోయి జబ్బలు జరుచుకుని జూబ్లీహిల్స్లో గెలుస్తా అని చెప్పి ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువై అక్కస్సును వెళ్లగక్కుతున్న వేళ లోకమంతా కోడై కూసింది. ఈ రాష్ట్రంలో 65 నుంచి 66% సర్పంచులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినారు. వీళ్ళు 25 నుంచి 30% కూడా గెలవని సందర్భం. కానీ ఓ కాలుకు బల్పం కట్టుకొని తిరుగుతున్నట్టుగా రాష్ట్రంలో జిల్లాలన్నీ కూడా సర్పంచ్ సన్మానం పేరిట తిరుగుతున్నారు. అరే ప్రజలు చిత్కరించినా, ప్రజలు చీకొట్టినా సన్మానాల పేరిట ఎందుకు ఊరేగుతున్నారో అర్థం కావడం లేదు. ఫ్రస్ట్రేషన్లో